ఏంటి బీజేపీ మోటో ఏంటి అసలు? బీజేపీ హిందుత్వం అంటే హిందువులు ఉన్నారు కదా, అది రియాలిటీ కాదా? ఏంటి కానీ అది లేని ఎంటిటీ గురించి పోరాడుతున్నామా? అదే మోటోగా పెట్టుకుని డెఫినెట్గా ఉంటుంది అదో మోటో. హిందూ మీరు బొట్టు పెట్టిరు, కంకణం కట్టిరు, మీరు హిందూ అని చూపించుకుంటున్నారు, అది చూపించుకోవాలన్నా? హిందుత్వాన్ని హిందువులో ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దా? కానీ పార్టీ కొన్ని రిలీజియస్ని రిలీజియస్ ఇస్ ఇవాళ మీరు చూడండి, యూపీలో డబుల్ బెడ్రూమ్లు ముస్లిమ్స్, ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఇప్పుడు బతుకుతలేరా? ఇంకా బీజేపీ రాగానే వాళ్ళు పోయి ఇళ్ళల్లో డోర్లు వేసుకొని కూర్చున్నారా? పాకిస్తాన్కి వెళ్ళిపోయారా? అంటే ఈ రోజు ఎవ్వరు కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర రోడ్ల మీద తిరుగుతలేరు. ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ పునాది రాళ్ళం, మేము ఉద్యమకారులం, మేము పునాది రాళ్ళం, లోపల ఉన్నాం, మా గోస ఎవ్వడు పట్టించుకుంటలేడు, మాకు ఎంత బరువైంది అనుకుంటే కూడా. కానీ మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకున్నాడు. ఏది అన్ని పార్టీలలో రెడీమేడ్ ఎమ్మెల్యేలని ఫిరాయింపులు చేసి తెచ్చుకొని మీద మెరుగులు దిద్దుకున్నాడు. ఇప్పుడు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా రాలిపోతుంది. అధికారంలో ఎవడైతే వచ్చి ఇక్కడ అనుభవించిండ్రో మళ్ళీ వెళ్ళిపోయారు. ఇలా ఉద్యమకారులు కూడా బునాది కదిలిపోయింది, ఆయన పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటారు. ఇది స్థూలంగా చెప్పాలంటే. మీరు గుర్తించట్లేదు, మేము బయటికి వెళ్ళాలనుకుంటే పార్టీ పొజిషన్లో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, ఓడిపోయినాక బయటికి వెళ్ళి రావడం ఏంటి? మీరు ఒకటి గమనించండి, మరి మేము రాష్ట్రాన్ని సాధించినటువంటి సైనికులం కదా, వచ్చిన తర్వాత అనేక గాయాలు అవుతాయి కదా ఉద్యమంలో. మరి ఆ గాయాలకు ఆయింట్మెంట్ పెట్టాల్సి వచ్చినప్పుడు మరి అధినేత ఆయింట్మెంట్ కూడా పెట్టాలి కదా అదే సైనికులకి. ఆయింట్మెంట్ పెట్టకుండా బయటని తీసుకొచ్చి రంగురంగులు వేసుకొని కిరీటాలు పెట్టి కూర్చోబెడుతుంటే మేమేమో గాయాలతో మూలుగుతూ ఉంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని మరి ఉద్యమకారులు వీడకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పటికి కూడా సిగ్గు శరం వదిలేసి ఆ మంత్రుల చుట్టూ, ఆ ఎమ్మెల్యేల చుట్టూ కూడా పోయినాం. ఏది కేసీఆర్ ముఖం చూసి, ఇక మేము ఎమ్మెల్యే ఈయనకి ఇచ్చినాం, నువ్వు వెళ్ళిపో అంటే మమ్మల్ని ఉద్యమం చేసేటప్పుడు తిట్టినోనికే టికెట్ ఇస్తే కూడా వాళ్ళ దగ్గరికి పోతే కూడా ఆడు కేర్ చేయకపోయా. మోడీ గారికి అసలు తెలంగాణ అంటేనే ఇంట్రెస్ట్ కాదు, కేసీఆర్ అనే క్యాండిడేట్ మోడీకి ఆపోజిట్ అని చెప్పి కూడా కొంచెం వచ్చింది న్యూస్లో. అందుకే డెవలప్మెంట్ చేయలేదు, నిధులు కూడా శాంక్షన్ చేయలేదు తెలంగాణకి స్పెషల్గా అని చెప్పి. అరే ఈయన చేతిలో కూడా ఉండాలి కానీ అట్లనే మోడీ గారు వచ్చినప్పుడు ఎన్నడన్నా రిసీవ్ చేసుకుండా ఆయన ఏమైనా పద్ధతి ఉందా ఆయన దగ్గర? గవర్నర్ గారు ఉంటే రిసీవ్ చేసుకుండా ఈయన కింద ప్రధానమంత్రి, ఈయన కింద గవర్నర్లా ఓ రాజ్యాంగం చదువుకోవాలి కదా, అంత తెలిసిన ఆయన. ఇదొక నెక్స్ట్ ఎలక్షన్కి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. అసలు మీరు చూడండి, ఇక ముఖ్యమంత్రి అయినా తాగుడు మీదనే ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తుంది. ఇది చాలా శోచనీయం. సో ఇవాళ 60,000 కోట్లు దేంట్లోకి వెళ్ళి వస్తాయిరా అంటే ఈ తాగుడు మీదనే వస్తున్నాయి ఇంత చిన్న రాష్ట్రం తెలంగాణలో. సో కాబట్టి దీని మీదనే నేను రేపు రైతు బంధు ఇస్తా, నేను పెన్షన్ ఇస్తా, ఇచ్చి లాభం ఏంది? ఇక్కడ నేను ప్రజల్ని చంపి. అందరికీ నమస్కారం, ఖైదర్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ పునాదిరాళ్ళగా పిలువబడే వాళ్ళ మేమే అంటూ చెప్పుకోబడే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీ చైర్మన్, మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్తే శంకర్ సార్. టీడీపీతో రాజకీయ అరంగేట్రం, టీఆర్ఎస్తో ఎంబీసీ చైర్మన్ మరియు స్టేట్ సెక్రటరీ, ఇప్పుడు బీజేపీలో సెటిల్ అయ్యారు. మళ్ళీ గాలి కాంగ్రెస్ వైపు వీచే అవకాశం ఉందంటారా? ఇక్కడే సెటిల్ అయిపోతారా? పాలిటిక్స్ డైనమిక్స్ కదా, ఒక సిద్ధాంత ప్రాతిపదికన ఐడియాలజీ బేస్లో చేంజ్ అయినప్పుడు కొంత మేరకు స్టాటిక్గా ఉంటాం. ఓకే. బట్ అపార్చునిజమే పదవులే ప్రాధాన్యం, లేకపోతే ఆ రోజు వచ్చే అవకాశాలు అనుకున్నప్పుడు పార్టీలు మారుతారు. స్టూడెంట్ రాజకీయాల్లో వచ్చాం. నా తాతలు, నా అయ్యలు ఎవరు కూడా రాజకీయాలలో లేరు. ఇది నాది వతన్ కాదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే రాజకీయ రూట్సే లేవు, నా కులానికే లేవు. నేను పుట్టింది కుమ్మరి కులం. సో ఈ నేటి రాజకీయాలలో ఇప్పటివరకు అసెంబ్లీలో చట్టసభలు ముఖం చూడనటువంటి, చట్టసభలో అడుగుపెట్టినటువంటి కులాలకు చెందినవాడిని. సో మీరు అన్నారు కాబట్టి ఆ కుల ప్రస్తావన తేవాల్సి వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్. సో జనరల్ పొలిటీషియన్గా ఎదగాలనుకున్నాను. జనరల్ పొలిటీషియన్కి ఏం అవసరం? ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకున్నామా లేదా? సో లాయర్, గ్రాడ్యుయేట్ అయినాం, విద్యార్థి రాజకీయాల నుంచి ట్రావెల్ చేసాం. ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఈ ఫెడరల్ స్టేట్కి అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో అరంగేటం చేసాం. తెలియని వయసులో ఎంటర్ అయినాం, విద్యార్థి రాజకీయాల్లో ఎంటర్ అయినాం. ఆ తర్వాత చదువుతున్నటువంటి క్రమంలో ఎన్నో ఉద్యోగాలు వచ్చినా కానీ రాజకీయాలని ఇంకా వదలొద్దు, ఇంత సర్వీస్ మనం పోరాడినాం, ప్రజల కోసం పోరాడినాం,
ఆ ప్రజలకు మన ద్వారా నాకున్న ఆలోచనల మేరకు మనం సర్వీస్ ఇవ్వాలంటే డెఫినెట్లీ ఏ పొలిటికల్ ఫోరం ఐ నీడెడ్. సో నాకు మా తాతలు వారసత్వంగా పార్టీలు ఏం లేవు కదా. ఇప్పుడు మీరు తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకు ఉన్నట్టు, జగన్కు వైఎస్ఆర్ క్లెయిమ్ చేసుకున్నట్టు, కేటీఆర్కు, హరీష్కు, కవితకు వాళ్ళ నాయన పెట్టిన పార్టీ కానీ, లేకపోతే రాహుల్ గాంధీకి వాళ్ళ తాతలు అయ్యలు నాయనమ్మలు పెట్టిన పార్టీ కానీ మాకు లేనప్పుడు మనం ఏం చేయాలి? సంకృతి రేపు నువ్వైనా రాజకీయాల్లోకి రావాలి, వీ షుడ్ సర్చ్ ఫర్ ఫోరం, ఒక వేదిక కావాలి. సో సో నేనేమంటున్నా అంటే డెఫినెట్ బీజేపీలో లేదు కాబట్టి వారసత్వం, మరి లేని దాంట్లో ఎట్లా తీయాలి చెప్పండి మీరు? అంటే ఉన్నది లేనట్టుగా మాట్లాడడానికి పిలిచావా ఏంటి? నేనేమంటున్నా, యు సీ, మనం ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఇందులో 4-5 కోణాలు ఉంటాయి. సరే ప్రతిదీ మనం మైక్ ముందు ఏదో జనరంజకంగా ఉండడానికి ఈ సర్కాస్టిక్ ప్రసంగాలు లేకపోతే హ్యూమరస్ ఉండడానికో మనం లేనిది ఉన్నట్టుగా మాట్లాడి యూత్ని నేను అనవసరం దారిలో పట్టేదలుచుకోలేదు. ఐ స్ట్రగుల్ మోర్ ఇన్ పాలిటిక్స్. చాలా కష్టం మేము అనుకునేది. ఎవరు ఇప్పుడు ఎన్సీసీలో మేము బీఎస్సీ చదివేటప్పుడు వెస్లీ కాలేజ్లో నేను ఎన్సీసీకి పోయాను. నేను ఎన్సీసీకి అక్కడ రిక్రూట్మెంట్ అవుతుంది. ఇదే ఏస్రా నగర్ ఇప్పుడు మీ స్టూడియో ఉన్న దగ్గరే నా క్లాస్మేట్ నేను ఒక నలుగురం కలిసిపోయినాం. నలుగురం కలిసిపోయినప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఆడ ఏమైందంటే నేను పొడుగున్నాను, నేను సెలెక్ట్ అవుతాను, ఇంకా ఆడికి లుక్లో నేనే ఉన్నాను, దృఢంగా ఉన్నాను అని అనుకున్నాను. కానీ వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు ఏం చేశారు, నా పక్కకున్న నా ఫ్రెండ్ని లాక్కున్నాడు. మేము లాక్కున్నప్పుడు ఎందుకు వాడు సెలెక్ట్ అయ్యాడు, నేను కాలేకపోయినా, వాడు నాకన్నా షార్ట్ ఉన్నాడు, నాకన్నా ఇది ఉన్నాడు, వై నేను ఎందుకు సెలెక్ట్ కాగలేకపోయినా అని చెప్పి బాగా ఆ రౌండ్లో అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఒక ఎలిమెంట్ దొరికింది. ఏంటి, ఎవరు ఎక్కువ షౌట్ చేస్తే బాయ్ ఎమోడ్ దా ఎమోడ్ అని ఎవరు ఎక్కువ అరిస్తే వాళ్ళని వచ్చి పికప్ చేస్తున్నాను. అప్పుడు నేనేం చేశాను, ఓహో వీడి సెలెక్షన్ అది కావాలి కాబట్టి నేను దానికి అడ్జస్ట్ అయిపోవాలని శరీరము ఇవన్నీ కాకుండా బాయ్ ఎమోడ్ దా ఎమోడ్ గట్టిగా అన్నాను, నేను సెలెక్ట్ అయ్యాను. సో అట్లా మనం అవకాశాలని అబ్జర్వ్ చేసి అందిపుచ్చుకునే నైజం నాది కాబట్టి డెఫినెట్గా ఐ షుడ్ బి సెలెక్టెడ్. నేను ఎన్సీసీలో సేవ చేయాలనుకున్నాను, సెలెక్ట్ అయ్యాను. సో ఆ రకంగా ఉంటుంది ప్రాసెస్. పాలిటిక్స్లో నేను సెలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు పార్టీల యొక్క సిద్ధాంతాలు, పార్టీల వ్యవహార శైలి, పార్టీలో ఓపికగా ఉండడం, సో ఇది పనిచేస్తూనే మన కొంత మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆనాడు ఇది ఆత్మగౌరవ నినాదంతో కానీ, తెలుగు భాష మీద కానీ, లేకపోతే రాజకీయాలలో అవినీతిని నిర్మూలించడానికి కానీ, లేకపోతే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు కొన్ని ఉద్దేశాలతో వచ్చినారు. సో ఆ ఉద్దేశాలను నన్ను అట్రాక్ట్ చేసినాయి. స్టూడెంట్ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాం. రంగారెడ్డి జిల్లా తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా, జిల్లా పార్టీ కార్యవర్గంలో అనేక ట్రావెల్ చేసాం. సో ట్రావెల్ చేస్తున్నటువంటి క్రమంలో దాంట్లో నాకు కాప్రా మున్సిపల్ చైర్మన్ అవ్వాలనుకున్నాను. పార్టీ కొంతమంది నాయకులు గుర్తించారు, కొంతమంది నాయకులు అడ్డుపడ్డారు. సో అక్కడ డెఫినెట్గా నర్మగర్భ వ్యాఖ్యలు చేయాలంటే అక్కడ డబ్బు పెట్టుబడి నాకు ఆ రోజు జ్ఞానోదయం అయింది. సో మనం పార్టీకి ఎంత సర్వీస్ చేశామా అన్నది ముఖ్యం కాదు. మీకు ఉద్యోగం అంటేనేమో ఒక అటెండర్ కూడా రేపు మళ్ళీ ఆఫీసర్ దాకా ప్రమోషన్లు కొట్టవచ్చు. ఒక క్లర్క్ గ్రేడ్ 4లో ఉన్నా కానీ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే హరీష్ రావు గారు చీమలు పెట్టిన పుట్టలో పాము చేరిందని కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అంటారా? డెఫినెట్గా కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నిజంగా అది ప్రకృతిలో సహజం నువ్వు అన్న డైలాగు. అది చీమలు పెట్టిన పుట్టలో పాములు జొరుతాయి, నిజమే. ఆ దాన్ని దీనికి అన్వయించినారు, అయ్యి ఉండొచ్చు, తప్పేముంది, అయ్యి ఉండొచ్చు. వాళ్ళు అది వాళ్ళ సక్సెస్ థియరీకి దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. సో వై అంటే నేను దాన్ని ఎస్ నేను అట్లా అనుకున్నా. సరే నాకు పరిచయమే, నేను కాదనట్లేదు, సన్నిహితుడు పరిచయమే, మంచి పరిచయమే. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ట్రావెల్ చేశారు, ఆయన రాజకీయ మక్సద్ ఒకటి ఉంది. నేను చట్టసభలో అడుగు పెట్టాలి, ఎమ్మెల్యే కావాలి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రతిదీ తను గోల్ నిర్దేశించుకున్నాడు. తను ఏ రకంగా ఆ పదవిలోకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, సో అవి చేసుకుంటూ వెళ్ళాడు. సో అతను రాజకీయమైన ట్రావెల్, నేను ఎట్లా విభేదించాలి, దట్ ఈస్ హిజ్ పాత్. అంతే కదా, ఆ పాత్ను ఆయన చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు వివిధ రకాలు ఉంటాయండి. ఎంగేజ్ వచ్చిన తర్వాత రాజకీయాల్లో అట్రాక్ట్ అయినప్పుడు అనేక సంఘటనలు ఉంటాయి. ఇప్పుడు వామపక్ష భావజాలం ఉంటుంది, నక్సలిజం ఉంటుంది, లేదంటే మీలాంటి యూత్ పవనిజం అంటారు, ఇంకోయిజం అంటారు, లేదంటే సోషలిజం అంటాం, లేదంటే కొంతమంది ఇంకా జర పొలిటికల్గా
ఆలోచిస్తే ఇప్పుడు అనేక రకాలుగా భారతదేశంలో పార్టీలు ఉన్నాయి. ఒక్కొక్క భావజాలం రైటిస్ట్ లెఫ్టిస్ట్ అనుకున్నప్పుడు చూజ్ చేసుకొని, కొంతమంది ఏమో చిన్న ఏజ్లో దేంట్లో ఎంటర్ అయితే ఇంకా అదే భావజాలం ఎక్కిపోతుంది. ఇప్పుడు మీరు ఒక ఇంట్లో పుట్టినప్పుడు ఆ ఇంటి కల్చర్ ఏముంటుందో దాన్ని అడాప్ట్ అయిపోతారు, ఇంకా అదే ట్రావెల్ అయిపోతుంది. డ్రాస్టిక్ నా మొత్తం అయిపోయిన తర్వాత మతాలు కూడా చేంజ్ చేసుకుంటారు, కులాలు మీరు లవ్ మ్యారేజెస్ అవుతుంటాయి, అప్పుడు కులాలు కూడా మారుతూ ఉంటాయి. సో నేనేమంటానంటే ఇది ఏది స్టాటిక్ కాదు. నా ఉద్దేశం అయితే ట్రాన్స్ఫర్మేషన్ థియరీ, ఏది పరిణామ క్రమమే. కాబట్టి ఐడియాలజీ అనేది కొంత మేరకు స్టాటిక్గా ఉంటుంది. ఆ ఐడియాలజీ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆ ఐడియాలజీని సక్సెస్ అయ్యేంత వరకు పోతారు. కానీ ప్రజలు అదే ఐడియాలజీకి ర్యాలీ అవుతున్నారా లేదా, అల్టిమేట్ కోణం ఏంటి? ప్రజలు మన్నన పొందాలి. ప్రజల యొక్క మన్నన ఉన్న ఈ జన్మలో ప్రజల్ని నేను మన్నించగలగాలి, ప్రజలకు నేను ఏదైనా తోడ్పాటును అందించగలగాలి, ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో వాటిని నేను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు నెరవేర్చగలగాలి. వాటి క్రమంలో కొంత మేరకు మళ్ళీ ఐడియాలజీ కూడా పక్కకు పెట్టి మారిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు పాలిటిక్స్? ఇప్పుడు మీరు ఒక సివిల్ ఆస్పిరెంట్ అయినా కూడా అప్పుడు ప్రజలకు సేవ చేసుకోవచ్చు కదా. పరిమితులు ఉంటాయి కదా. ఈ రూట్ ఎందుకు సివిలే కావాలి, డాక్టర్ కావద్దా, లాయర్ కావద్దా? చదువుకున్నప్పుడు ఒకరు సైంటిస్ట్ అవుతారు, డాక్టర్ అవుతారు, ఒకరు ఇదవుతారు. పొలిటికల్ సైన్స్ ఆల్సో వన్ సబ్జెక్ట్. నేను పొలిటికల్ సైన్స్కి అట్రాక్ట్ అయ్యాను. అడలసెన్స్ ఏజ్లో ఇంటర్మీడియట్లో విద్యార్థి రాజకీయాలు, ఆ తర్వాత డిగ్రీ తర్వాత విద్యార్థి రాజకీయాలు, ఆ తర్వాత అనేక పోరాటాలలో నేను పాల్గొనడం, సోషల్ యాక్టివిటీస్లో నేను లయనిజం. చూడండి, నా లైఫ్లో మా క్లాస్మేట్లు 40 మంది ఉంటే మరి నేను ఒక్కడినే ఎన్సీసీకి ఎందుకు పోయినా, నేను ఒక్కడినే ఎందుకు మన లయన్స్ క్లబ్లలో తిరుగుతూ ఉన్నా, నేను ఒక్కడినే ఎందుకు విద్యార్థి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసిన, నేను ఎందుకు విద్యార్థుల స్కాలర్షిప్స్ కానీ విద్యార్థుల యొక్క హాస్టల్స్ కానీ ఎందుకు తిరిగినా. సో అది వారి యొక్క ఒక్కొక్కరు మనుషులందరూ ఒకటే ఉంటే ఒకటే ఒక దేశం అంతా ఒకరే ప్రోడక్ట్ వస్తుంది. మనుషులు మానవులం కదా. నా సైకాలజీ బట్టి నేను వెళ్ళాను, పాలిటిక్స్కి లో ఉన్నాను. పాలిటిక్స్ అంటే ఇష్టం. వ్యాస్ట్ అంటే గొప్పగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా రాజకీయాలలో ఉంటే ఇంకెక్కువ చేయగలుగుతాం. మీరు ఎందుకు పిలిచినారు చెప్పు? సంకృతి ఏమో పుణ్యానికి పిలిచినా, నీ దోస్తాన్ని పిలిచినా, నీ క్లాస్మేట్ అని పిలిచినా, మీ చుట్టం అని పిలిచినావా? నేను పాలిటిక్స్లో రాణించాను కాబట్టి, కొంత ఫెమిలియారిటీ వచ్చింది కాబట్టి మీ స్టూడియోకి మీరు పిలిచినారు, నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రశ్నలు మాలాంటి లీడర్లని సెటరైట్ చేసే విధంగా మీలాంటి వాళ్ళు అడుగుతారని మేము కూడా కొద్దిగా నిబద్ధతతో ఉంటాం. కొన్ని ప్రశ్నలు ఇటువంటివి వస్తూ ఉంటాయని మీ ప్రశ్నల నుండి కూడా కొన్ని నేర్చుకుంటాం, వెళ్తూ ఉంటాం. ట్రావెల్, లైఫ్ ట్రావెల్ అంతే. ఇప్పుడు తెలంగాణ పునాదిరాలకు పిలువబడే ఒకటి మనం అనుకున్నాం స్టార్టింగ్ మధ్యన. నేను ఏంటంటే తెలంగాణ పునాది రాళ్ళం, మేము పునాది రాళ్ళు కదులుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోతుంది అని నేను ఇచ్చాను స్టేట్మెంట్స్. ఫస్ట్ మాట్లాడాను నేను, ఇది గతంలో కూడా మాట్లాడినా చాలా, అంటే సెకండ్ టర్మ్ నుంచి ఎక్కువ మాట్లాడినా బయటికి. ఎందుకంటే తల్లి లాంటి పార్టీ బీఆర్ఎస్ అని కూడా కొన్ని సెంటెన్స్లో మీరు చెప్పడం కానీ, అలాంటి తల్లి లాంటి పార్టీకి మోసం చేసి బయటికి రావడం. శ్రీకృష్ణుడు లాంటి తెలుసు కదా, చిన్ని కృష్ణుడు చిన్న ఇది వయస్సులో పూతన అనుకుంటా, తల్లి వేషంలో వచ్చి విషం పాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. తల్లి ఏ రకమైన తల్లి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులని, మేము టీఆర్ఎస్ పార్టీలో సరే ఉద్యమకారులుగా 2001 పార్టీ ఫార్మేషన్లో ఉన్నటువంటి వాళ్ళం, అనేక మంది ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం పోయినాం. అప్పుడు వ్యక్తిగత కాంక్షలు లేవు, ఈ పార్టీయే గవర్నమెంట్ వస్తుంది, ముఖ్యమంత్రి అవుతాడు, మాకు పదవులు వస్తాయి అనేది కాదు. ఆ రోజు మాకున్నటువంటిది ఒకటే, అర్జునుడికి ఏదైతే మత్స్యయంత్రంలో చేపలో కన్ను కనిపించినట్టు మాకు తెలంగాణనే ఏకైక లక్ష్యంగా పోయింది, మాట వాస్తవం. అప్పుడు అది పొలిటికల్ పార్టీ కాదు. సో తెలంగాణ రాష్ట్రం మరి రిజల్ట్ ఓరియంటెడ్గా పోరాడినాం. ఉద్యమకారులు అందరూ పోరాడిరు తెగించి. ఆ రోజు పొలిటీషియన్స్ ఎక్కువ లేరు, అపార్చునిస్టులు ఎక్కువ లేరు, అవకాశవాదులు కానీ రెడీమేడ్ లీడర్లు, ఎక్స్ మంత్రుల పిల్లలు కొడుకులు ఎవరు లేరు. ఫిల్టర్డ్. సో స్టేట్ అనేది వచ్చింది. మరి మేము రాష్ట్రాన్ని సాధించినటువంటి సైనికులం కదా. వచ్చిన తర్వాత అనేక గాయాలు అవుతాయి కదా ఆ ఉద్యమంలో. మరి ఆ గాయాలకు ఆయింట్మెంట్ పెట్టాల్సి వచ్చినప్పుడు మరి అధినేత ఆయింట్మెంట్ కూడా పెట్టాలి కదా అదే సైనికులకి. ఆయింట్మెంట్ పెట్టకుండా బయటని తీసుకొచ్చి రంగురంగులు వేసుకొని కిరీటాలు పెట్టి కూర్చోబెడుతుంటే మేమేమో గాయాలతో మూలుగుతా ఉంటే, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని మరి ఉద్యమకారులు వీడకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా చాలా తక్కువ పర్సెంటేజ్ తీయాలి ఎప్పుడు. మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయ్యిండని నువ్వు అవుతావా? అబ్దుల్ కలాం అయ్యిండని అవుతావా? ఫేమస్ జర్నలిస్ట్ ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ ఉన్నాడు, అర్ణవ్ గోస్వామి ఉన్నాడు,
చాలా మంది ఉన్నారు కదా మనం, మరి అట్లా అవుతావా? అయిన వాళ్ళు అందరూ అవుతారా? సో పర్సెంటేజ్ తీసినప్పుడు ఉద్యమకారులని అనగదొక్కబడ్డారు. కొత్తగా ఆ రోజు ఎవరైతే ఉద్యమం చేసేటప్పుడు మా మీద మంత్రులుగా ఉండి మా ఈపులు వలగొట్టిరో, ఆ కొట్టిన వాళ్ళందరూ మంత్రులలో కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి మేము ఎట్లా పనులు తీసుకోవాలి? వాళ్ళ దగ్గర రానిచ్చిరా పోని. అప్పటికి కూడా సిగ్గు శరం వదిలేసి ఆ మంత్రుల చుట్టూ ఆ ఎమ్మెల్యేల చుట్టూ కూడా పోయినాం. ఏది కేసీఆర్ ముఖం చూసి, ఇక మేము ఎమ్మెల్యే ఈయనకి ఇచ్చినాం నువ్వు వెళ్ళిపో అంటే మమ్మల్ని ఉద్యమం చేసేటప్పుడు తిట్టినోనికే టికెట్ ఇస్తే కూడా వాళ్ళ దగ్గరికి పోతే కూడా వాడు కేర్ చేయకపోయా. మరి అది ఎవరు పట్టించుకోవాలి? అధినేతగా కేసీఆర్. అందరు కదా, ఎవరు అందరూ ఒక్కరి పేరు ఎట్లా చెప్తాం చెప్పండి? అందరూ XYZ మల్లారెడ్డి నుంచి పెడితే అక్కడ అందరూ సవితా ఇంద్రారెడ్డి దాకా అందరూ ఉన్నారు కదా, అనేక మంది ఉన్నారు. పేర్లు XYZ పేర్లదేముంది మనం. ఇప్పుడు వాళ్ళందరూ ఉద్యమంలో ఎటువైపు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మానుకోటలో మా మీద రాళ్ళేసిన టీంలో ఉన్నారు. ఈ రోజు ఎక్కడున్నారు? కేసీఆర్కి పూలు చల్లే దాంట్లో ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలడానికి తన పుట్టుకను తానే ప్రశ్నించుకుంది. టీఆర్ఎస్ అనే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే పేరు మార్చుకున్నాడో, పేరు ఎప్పుడు మార్చుకుంటారు? ఇప్పుడు తండ్రి ఎల్లేనో మల్లేనో పుల్లేనో పెడతాడు. నువ్వు షానిగా లేదని మాల్యా అని పెట్టుకుంటావు. మల్లయ్య పేరు మాల్యా మార్చుకుంటేవి, అవినీతి చేస్తేవి, లండన్లో పోయి ఉండబడుతుంది. ప్రజలు హర్షిస్తారా? నీ సాని పేర్లు ఎందుకు నీకు? ఇక నీకు అర్థం కావడానికి చెప్తున్నా నేను. ఉదాహరణ, టీఆర్ఎస్ పార్టీ ఉంది, అందరూ ప్రజలు మెచ్చిన పార్టీ, ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. గంత పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? అంత జల్దీ నువ్వు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది? ఒక హ్యాట్రిక్ అన్న కొట్టనుంటే మూడోసారి. స్టేట్ ఎట్లా మంచిగా కాదు? నీ చేతుల్లోనే ఉంటుంది కదా రాష్ట్రం. మన ఫెడరల్ కంట్రీ కదా. రాష్ట్రాలకి రాష్ట్రానికి విధులు ఉన్నాయి, దేశానికి దేశం విధులు ఉన్నాయి, ఉమ్మడి జాబితా ఉంది. సో ఇప్పుడే ఇమీడియట్ నీ ప్రధాని కావడానికి, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రం తేలే. ఇప్పుడు మీ చేతిలో ఒక 5 మొక్కజొన్నలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ మీ ఇంట్లో మీరు చూసుకున్నాకనే కదా బయటకి ఇచ్చేది మొక్కజొన్నలు. డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే అదే చెప్తున్నా. డెఫినెట్గా తను బ్రతికుండాలి, నాకు ఈత రావాలి, ఇంకో ఈత రానోళ్ళని గుంజాలి. నా మీద డిపెండెంట్ మీరు అన్నారు, మరి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళని చదువుకోవాలి. ఆ తర్వాత ఉన్న పరిధిలో మన గల్లీని కూడా చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా శక్తి మన దగ్గర ఎక్కువ ఉంటే మొత్తం ఆ ప్రాంతాన్ని చూసుకోవాలి. ఇంకా శక్తి గొప్పగా ఉంటే ఇంకా తీసుకోవాలి. మరి అప్పటికి నీ శక్తి అంత గొప్పగా 10 ఏళ్లలో మారి ఉంటే, తెలంగాణ మొత్తం బాగుపడి ఉంటే అన్ని అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పటికే నువ్వు ఏడ కనపడ్డది చెప్పండి? ఏడ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే కాళేశ్వరం అది కూలిపాయి. రోడ్ మీద అద్దాలు చేస్తాము, మీరు నూనె పడితే ఎత్తుకోవచ్చు అంటివి. నేను పోతా ఉన్నా రోజు రోడ్ల మీద, హైదరాబాద్లోనే తిరుగుతున్నా, ఏడ నూనె పడ్డా ఎత్తుకోలేకపోతున్నాం. హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు అనే, అసలు హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు కాదు, దగ్గరికి పోయి చూడడానికి కూడా మురికి కూపంగా ఉండే. ఒక్కటి కాదు, ఇస్తాంబుల్ అన్నాడు. ఒక చిన్న విషయాలు కాదు నేను చెప్పేది, ఇంకా పెద్దవి చాలా. తెలంగాణకు కావాల్సినటువంటి యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తాడు అనుకున్నావు 1000 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి ఇస్తాడు అనుకున్నావు 500 కోట్లు. ఇలా అనేక యూనివర్సిటీలు డెవలప్ అయితే, తెలంగాణ వస్తే విద్యార్థులని చాలా గొప్పగా ప్రపంచానికి శాస్త్రజ్ఞులను అందిస్తుంది అనుకున్నాం. ఏమైపోయింది? ప్రైవేట్ యూనివర్సిటీలు పల్లి బఠానీ లాగా పల్లరాజేశ్వరరెడ్డి అసోటోళ్ళకి పంచిపెట్టింది. అందుక తెలంగాణ ఇప్పుడు మేము జీవితం నాశనం చేసుకొని 24 ఏళ్ళు నీ ఎంబడి కష్టపడి యవ్వనం అంతా పోయి నూనెంగు మీసాల వయసులో నీ ఎంబడి వచ్చి మొత్తం తెల్లెంటకలు వచ్చినాక అయ్యింది ఏంద్రా అంటే యూనివర్సిటీలు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు అయినాయి. ఇప్పుడు మా పిల్లలు చదివియాలి. పల్లరాజేశ్వరరెడ్డి ఎంతకి ఇస్తాడండి ప్రైవేట్ యూనివర్సిటీలో? మల్లారెడ్డి గారు ఎంతకి ఇస్తాడండి సీటు? మీరే కదా మా దగ్గరకు వచ్చి అడుగుతారు, అన్న ఫీజు తగ్గి ఇక సీఎంఆర్ల సీట్ వచ్చింది, గాడొచ్చింది, గీడొచ్చిందని. వింటారా మా మాటలాళ్ళు? గసొంటి వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. సో అసొంటి వాళ్ళని ప్రజలు గెలిపిస్తారు, అది కూడా మేము బాధపడతా ఉంటాం. ఒకవేళ కేసీఆర్ నిర్ణయించి అసొంటి ఎవరన్నా దొంగల్ని ముంగడ పెట్టినా కానీ ప్రజలు ఓట్లు లేకుంటే బాగుండు. ప్రజలు ఏంది బీదరికాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. ప్రజలకు ఏంటి? విద్య, వైద్యం, ఉచిత విద్య, ఉచిత న్యాయం, ఉచిత వైద్యం, ఇవి వస్తే చాలండి. ఉపాధి అవకాశాలు, కొంత స్కిల్ డెవలప్ చేస్తే, ఇవన్నీ వేరే ఏవి అడుగుతలేరు. ఇవన్నీ బంధులు గిందులు ఏమి అడుగుతలేం మేము. ఇవన్నీ కూడా వాళ్ళ ఓట్ల గాలాలకు వేసేటటువంటి ఒక ఎర్రను గట్టి చేపలను పట్టడానికి వేసేటటువంటి ఈ ఎర్రల్లాంటి పెన్షన్ స్కీమ్లన్నీ, లేకపోతే ఇటువంటివన్నీ. ఇప్పుడు సైంటిఫిక్గా మనకు ఓల్డ్ ఏజ్ ఆఫ్టర్ 60 years గివ్ పెన్షన్. రైతు బంధు ఎన్ని వేల ఎకరాలు, ఇప్పుడు ఈయన అన్నాడు రేవంత్ రెడ్డి, 5 ఎకరాల లోపే ఇస్తాం. ఇవాళ ఏం చేస్తున్నాడు ఆయన? కూడా ఏం లేదు, ఉన్నోనికి లేదు, నా లేనోనికి లేదు. అంటే పరిపాలకులు మొత్తం కూడా
ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు థిక్ స్కిన్ అయిపోయినారు. సెన్సిటివ్నెస్ లేదు. ఆ, ప్రజలకు ఏం కావాలి, అసలు ప్రజలకు ఇంకా సోషల్ స్టిగ్మాస్ ఏమున్నాయి, ఇంకా ఉన్నాయండి. డౌన్లో చాలామంది చాలా బాధలు, చట్టాలు ఎన్నో చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఉమ్, కులాంతర వ్యవహారాలు జరుగుతాయి. ఏ కులం వారు, తండ్రిదే కులం వస్తుంది, తల్లిదే కులం వస్తుంది. ఒకవేళ తండ్రి వదిలేసిపోతే, నెగ్లెక్ట్ అయితే ఓన్లీ తల్లే చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు పెంచితే చట్టాలలో ఎక్కడో ఏ మూలకో ఉంటుంది. వాళ్ళ సర్నేమ్ ఏది పెట్టుకోవాలి, లేకపోతే కులం పేరు ఏది మార్చాలి. ఇటువంటి సోషల్ స్టిగ్మా చాలా ఉన్నాయి. కులాల పేర్లు మార్చేది ఉంది. దొమ్మరి అంటే ఆ పిల్లలు, అట్లా పుట్టిన పిల్లలు గొప్పగా చదివితే కూడా ఆ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు అంటే, అరే ఆ కులాన్ని సమాజంలో కొంత అగౌరవంగా పిలుస్తున్నారని, బుడుబుక్కల అని ఉంది. ఇటువంటి కులాల పేర్ల మార్పు ఉంది. దీనికి బడ్జెట్ అవసరం లేదు. ఆ మార్చేటోడు ఎవడు, ఏ లీడర్ పట్టించుకుంటలేడు. ఇది యూత్ కూడా ప్రాబ్లం వచ్చినప్పుడే వస్తున్నారు. గతంలో మేము ఆర్టీసీ 5 పైసలు పెంచితే రమ్మంటే విద్యార్థులు, నేను విద్యార్థి లీడర్ ఉన్నప్పుడు ఉరికొచ్చేది. ఇవాళ ఏ విద్యార్థి పోదాంపా ప్రజా పోరాటం చేద్దామంటే ఎవరు వస్తలేరు. అంతా సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు, మెడలు ఉంచుకుంటున్నారు, చూస్తున్నారు. అసలు రాజకీయాల వైపు చూస్తలేరు, దేశం ఏమవుతుంది చూస్తలేరు. సో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంత పెద్ద ఉద్యమం దేశం ప్రపంచంలో కొన్ని సెల్ ఫోన్ మెసేజ్లతోని మొత్తం దేశాల రాజ్యాల కింద మీద అయినాయి. దానికి యువత దానికి ఉపయోగిస్తే బాగుండు. సో ఇట్లా అనేక రుగ్మతలు మీరు మాట్లాడుకుంటూ పోతే సెన్సిటైజేషన్లో ఏంటంటే సబ్జెక్ట్ ఒకదాని నుంచి ఒకటి వస్తూ ఉంది. సో నేను టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్పు ఒకటి, కేసీఆర్లో ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి లక్షణాలను అన్నింటినీ వదిలించుకొని బంధుప్రీతి, పుత్రోత్సాహం, అవినీతి, వింటున్నారా, ఉద్యమకారులను విస్మరించడం, తెలంగాణను వదిలేసి మొత్తం దేశానికే నేను రాజును కావాలనుకోవడం, సామ్రాజ్యవాద విస్తరణ మీద పడడం, ఇక్కడ రైతులు చస్తా ఉంటే పంజాబ్ రైతులను చూస్తా నేను కాశ్మీర్కి పోతా అని అనేక రకమైనటువంటి వేరే రాష్ట్రాలలో యాడ్స్ వేయడం, ప్రొపగండాలు చేసుకోవడం, అనేక కోట్లాది రూపాయలు ప్రతి రాష్ట్రంలో యాడ్, నేషనల్ ఛానల్స్లో యాడ్లు, మెట్రో పిల్లర్ కాడ ఆయన ముఖమే, ఈడ ఆయన ముఖమే, కొడుకుని ఎట్లా రాజ్యాధికారంలోకి తీసుకొద్దామనేది, ఇవన్నీ కూడా ఆయన మొత్తం మనిషే ఒక డిఫరెంట్గా మారిపోయినాడు. అందుకే ఆ రోజు నేను ఏమన్నానంటే, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ పునాది రాళ్ళం, మేము ఉద్యమకారులం, మేము పునాది రాళ్ళం, లోపల ఉన్నాం, మా గోస ఎవ్వడు పట్టించుకుంటలేడు, మాకు ఎంత బరువైంది అంటుంటే కూడా. కానీ మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకున్నాడు. ఏది అన్ని పార్టీలలో రెడీమేడ్ ఎమ్మెల్యేలని ఫిరాయింపులు చేసి తెచ్చుకొని మీద మెరుగులు దిద్దుకున్నాడు. ఇప్పుడు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా రాలిపోతుంది. తర్వాత పునాది రాళ్ళు కూడా కదులుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త అన్న. ఇక పునాది కదిలినాక ఉంటుందా? సో ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెచ్చుకున్న వాళ్ళు, ఫిరాయింపులు ప్రోత్సహించిన వాళ్ళు, అధికారంలో ఎవడైతే వచ్చి ఇక్కడ అనుభవించిండ్రో మళ్ళీ వెళ్ళిపోయారు. ఇలా ఉద్యమకారులు కూడా పునాది కదిలిపోయింది, ఆయన పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటారు. ఇది స్థూలంగా చెప్పాలంటే. ఇప్పుడు మీరు గుర్తించట్లేదు, మేము బయటికి వెళ్ళాలనుకుంటే పార్టీ పొజిషన్లో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, ఓడిపోయినాక బయటికి రావడం ఎందుకు? మీరు ఒకటి గమనించండి, అప్పటికి ఇది ఓటమి గెలుపు అని కాదు. ఫస్ట్ 5 years అంటే ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పేది వినండి. సరే, కేసీఆర్ మాట్లాడడానికి కాదు, మీరు చాలా చిన్న ప్రశ్న, చాలా గాల్లో తేలిపోయే ప్రశ్న. తెలంగాణ రాష్ట్రాన్ని చాలా గొప్పగా కొట్లాడి సాధించుకున్నాం. ఆ తర్వాత 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, మాకు పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, ఉద్యమకారులని తొక్కినా పర్లేదు, దొంగలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా పర్వాలేదు, మంత్రులు ఎవరిని తెచ్చుకున్నా పర్వాలేదు, పార్టీలు మార్చుకొని ఇచ్చినా పర్వాలేదు, ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావాలని 5 ఏళ్ళు అలా మసిలి ఉన్నాం. ఆ తర్వాత నన్ను 5 ఏళ్ళు అయిపోయింది, తెలంగాణ గురించి సారు బిజీ ఉన్నాడేమో, అరే ఆయనకు ఏం అవసరం ఉండి చేసిండో, తర్వాత పట్టించుకుంటాడు కార్యకర్తలే అని అనుకున్న దశలో మళ్ళీ 5 ఏళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ టెన్యూర్లో ఏమైపోయింది, ఆయన విపరీత పోకళ్ళు మొత్తం వేరే, నేను ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించాలనుకోవడం, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మార్చడం, కరప్షన్ అయితే విపరీతంగా పెరిగిపోవడం, బంధుప్రీతి పెరిగిపోవడం, ఎక్కడవో ఆ కుటుంబమే, ఆయన కొడుకు, అల్లుడు, బిడ్డనే, అసలు మొత్తం బయటికి వెళ్ళి వచ్చిన సరికే, ఇదంతా విపరీతం మిక్కడానికి వచ్చేసింది. ఇంకా వచ్చినాక కూడా నన్ను ఎవడో రేపు అడుగుతాడు, పార్టీలో రేపు ప్రశ్న అడుగుతారు, నేను పార్టీ మారొద్దు, అయినా ఆయన ఎంత కరప్షన్ చేసినా అందులోనే ఉండాలనా, ఆయన ఎంత తెలంగాణకు అన్యాయం చేసినా అందులోనే ఉండాలనా? సో అందుకు ఆ రోజు మారే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నీకు మామూలుగా ఏదో వైరల్ ఫీవర్ అంటే పోగానే ఇంకో టాబ్లెట్ పారాసెటమాల్ ఇచ్చి పంపిస్తాడు, ఇంకెక్కువ వచ్చిందంటే సూదిస్తారు, ఇంకా ఎక్కువ వచ్చిందంటే గ్లూకోజ్ ఎక్కిస్తారు. అలా మిక్కటానికి వచ్చినాక మేము వెళ్ళిపోయినాం. స్టార్ట్ కాగానే వెళ్ళిపోమంటారా? 5 ఏళ్ళకి వెళ్ళిపోయేది ఉండేనా, ఇంకా 2 ఏళ్ళకి వెళ్ళిపోయేది ఉండేనా? రాష్ట్రం అంతా ప్రజలు మా ఎమ్మెల్యే బాలేడు అందుకే ఓటేసాం, అంతేగాని కేసీఆర్ని మార్చుకోవడానికి కాదు అని చెప్పి కూడా
ఒక వినిపిడి. ఇప్పటికి కూడా ఆ పార్టీకి బుద్ధి వస్తలేదండి. అంతేనా? నువ్వు మంచోని పెడితే ఎందుకు ఎలక్ట్ చేయరు? ఎమ్మెల్యే బాగాలేడు అన్నప్పుడు బాగాలేనోని ఎందుకు పంపినావు ప్రజల మీదకి? ఉమ్, నువ్వే అంటున్నావు కదా ఈరోజు స్టేట్మెంట్, మా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత నా మీద కాదని చెప్తున్నారు అని అంటున్నావు కదా. ఉమ్, ఆయన ఏడన్నాడో నాకైతే తెలియదు, కానీ ఉమ్, ఒకవేళ అట్లనే అని ఉంటే మరి అసొంటి ఎమ్మెల్యేలను ఎందుకు పెట్టినావు ప్రజల మీదకి? ఏం చేయాలంటే పార్టీ నిర్మాణంలో నేను ఒక సలహా కూడా ఇస్తున్నా. ప్రజల దగ్గరికి పంపేటప్పుడు ఒక మంచి ఓట్ వేయాలనుకుంటే ఒక మంచి వ్యక్తిని పంపాలి. ఉమ్, అదే నామినేటెడ్ పోస్టులు ఉన్నప్పుడు కొంత పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళని చేసుకోవాలి. ఉమ్, అదే పెట్టుబడిదారులనే నువ్వు చేయాలనుకుంటే వాళ్ళకి వ్యాపారాలలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసి వ్యాపారాలు చేసుకుంటట్టే పెట్టాలి. నువ్వు ప్రైవేట్ స్కూల్లో యజమానులను తెచ్చి ఎడ్యుకేషన్ మంత్రిని చేస్తే ప్రైవేట్ స్కూళ్ళు బాగుపడాలనుకుంటాడా? గవర్నమెంట్ స్కూల్లో బెంచీలు ఏసీ రూములు చేసి కార్పొరేట్ స్కూళ్ళు గవర్నమెంట్నే డెవలప్ చేసినాక ఆయన స్కూళ్ళు నడుస్తాయా? ఆయన కాలేజీలు నడుస్తాయా? నువ్వు వైద్యాలయాలు ఉన్నాయి, ఉమ్, ప్రభుత్వ వైద్యాలయాలను డెవలప్ చేయాలి. ఉమ్, దానికి మంత్రిని ఒక కార్పొరేట్ ప్రైవేటు హాస్పిటల్ ఉన్నాయని పెడతావు. ఆయన ప్రైవేట్ హాస్పిటల్ వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ కుప్పగూలాలి. కుప్పగూలితే గవర్నమెంట్లకు ఎవడు పోకపోతే ఇక్కడ గిరాకీ పెరుగుతుంది. ఉమ్, కాబట్టి ఈయన వైద్య శాఖ మంత్రిని చేస్తీవి. అంటే కార్పొరేటీకరణ చేయడము, విద్యని వైద్యాన్ని వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వడము. సో ఈ రకంగా నేను ఏమంటున్నా అంటే కార్పొరేట్ శక్తులకు ఈ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఈ ఎంపీలు ఇవ్వకూడదండి. రాజకీయాలకు సర్వీస్ ఓరియంటెడ్ సింపుల్గా ఉన్నోళ్ళని చేయాలి. ఇప్పుడు ఈటల గారు కూడా బయటికి రావడానికి ఇది కూడా ప్రధాన అందరం ఉద్యమకారులు, అప్పుడే- అందరం ఉద్యమకారులు. ఆయన ఆయన పాపం ఆయన ఇంకా పోదలుచుకోలేదు, పాపం నెట్టివేసిరు ఆయన. ఓకే, ఇప్పుడు ఈటల నుంచి మొదలైంది ఉమ్, నా వరకు నడిచింది. ఇంకా ఉన్నారా వచ్చేవాళ్ళు? ఇంకెక్కడ ఉన్నారని ఉద్యమకారులు అందరూ వెళ్ళిపోయారు కదా. అంతేనా? వెళ్ళిపోయారు. అసలు ఓకే, ఇప్పుడు ఎంబీసీ దగ్గరికి వస్తే అసలు ఏంటని ఎంబీసీ ఏంది? ఏ వర్గాల వాళ్ళు వస్తారు, ఎవరు వస్తారు దీని కిందకి ఎంబీసీ? ఇంతకుముందే చెప్పినా కదా, బీసీలలో కూడా కొంత ఎలివేటెడ్ కమ్యూనిటీస్ అంటే 3 రకాలు ఉంటుందండి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్లో సోషల్లీ, ఎకనామికల్లీ ఉంటున్నారా, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ని సోషల్లీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. ఓకే. సోషల్లీ అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, అన్టచబిలిటీ కానీ అట్రాసిటీస్ కానీ లేకపోతే చిన్న కులము పెద్ద కులము అని ఏదైతే తారతమ్యాలు ఉంటాయో, ఇప్పుడు మంగళ్ వాళ్ళు ఉన్నారు, గతంలో డాక్టర్లు లేనప్పుడు వాళ్ళేమో డెలివరీ చేసిరు, వింటున్నారా, ఎవరికైనా పుండ్లు వచ్చినా నెత్తలో కటింగ్లు చేసిరు, శానిటేషన్ లేదు, అప్పుడేమో సమాజానికి అంత సర్వీస్ చేసిరు. ఈ రోజు ఏమంటారు, అరే మంగళాయన అని అంటారు. లేకపోతే చాకలి వాళ్ళు ఉంటారు, ఊళ్ళో కుష్ఠరోగం వస్తే కూడా వాళ్ళ సొంత భార్యలు కానీ లేకపోతే భర్తలు కానీ బట్టలు ఉతకకపోయినా సాకలోళ్ళు నా ఇల్లు అని చెప్పి తీసుకుపోయి ఉతుకొచ్చేటోళ్ళు ఆ రోజులలో. సో అప్పుడు ఇండ్లలో పుండ్లు ఉన్నా వాళ్ళ బట్టలు తీసుకుపోయి చాకిరేవి కాడ ఉతికేసి తెచ్చిచ్చేటోళ్ళు. వాళ్ళు ఇంటోళ్ళు పట్టుకోపోదురు బట్టలు, మరి వాళ్ళు తీసుకుపోయి ఉతికొచ్చి తెచ్చిచ్చినందుకే కదా వాళ్ళు బతికి బట్ట కట్టిరు. మరి ఆ చాకలి వాళ్ళని ఇవ్వాల, వాళ్ళు చాకలోళ్ళు రా అంటే ఎట్లా? అరే మట్టి పాత్రలతో చేస్తేనే కదా వీటిలలో మనం ఆరోగించిన పటిష్టంగా ఆరోగ్యంగా ఉన్నాం. వాళ్ళు కుమ్మరోళ్ళు అంటే ఎట్లా? ఇప్పుడు గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు, లేదంటే వంశరాజ్ కులస్తులు ఉంటారు, లేకపోతే దొమ్మరి వాళ్ళు ఉంటారు. ఇలా అనేక కులాలు, ఇంతకుముందు నేను చెప్పినట్టు బుడుబుక్కల వాళ్ళు ఉన్నారు, రాజన్నలు ఉన్నారు, లేకపోతే మొండివాడు ఉన్నారు. ఇంకా నేను ఏమంటా అంటే 75 ఏళ్ళ తర్వాత కూడా చాటల బిడ్డలు నేసుకొని బెగ్గింగ్ చేసే కమ్యూనిటీస్ ఎందుకు ఉండాలండి రోడ్ల మీద? నువ్వు అంత మొగోని మంచిగా పరిపాలిస్తే 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినాక మన స్వరాజ్యంలో మనమే పరిపాలించుకున్నప్పుడు ఇంకా రోడ్డు మీద బెగ్గర్లు ఎందుకున్నారు? ఇంకా పెన్షన్ బియ్యం ఎందుకు ఇస్తున్నావు? ఇంకా ఈ రకమైన రేషన్ బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకుంది? ఇవన్నీ చెప్పండి, ఇంకా ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ లీడర్లకు కానీ ఈ పొలిటికల్ వ్యవస్థలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా గొప్ప మార్పు రావాలి. అటువంటి రాజకీయ నాయకులని మనం ఇటువంటి మీడియా కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ హయాంలో ఎంబీసీ చైర్మన్ నేను అది కంప్లీట్ చేయలేదు. ఎంబీసీ అంటే ఎవరు అన్నారు కదా, బీసీలలో కూడా ఈ డ్రౌన్ ట్రాడ్ అండ్ అట్రాసిటీస్ ఎదుర్కొన్న, ఎకనామికల్లీ వెనుకబడి ఉన్న, విద్యకు అవకాశాలకు నోచుకెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా కొంత బ్యాక్వర్డ్నెస్ ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ విధానం ఉత్తరప్రదేశ్లో, మన తమిళనాడులో, బీహార్లో, ఇదంతా కూడా ఇటు తెలంగాణ వరకు ఈ సిస్టమ్ని డెవలప్ అవుతూ ఉంది. అంటే బీసీలలో కూడా అత్యంత నిరుపేదలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు వీళ్ళని. సో వీళ్ళ గురించి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలనేది ఆ రోజు ప్రభుత్వం ఉద్దేశం. అది అని ప్రజలు భావించారు. కానీ ఏమైంది, అది ఉద్దేశం కాదు, వాళ్ళకి చెప్పి ఓట్లు వేసుకోవాలి, ఆ రకంగా మారిపోయింది. బడ్జెట్ లేదు, నన్ను చైర్మన్ చేసిరు, ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిరు, కానీ బడ్జెట్ లేదు. ఇంకేం చేయాలి? మా కులపోలే మమ్మల్ని వచ్చి తిట్టాలి.
పదవి చూస్తే కనిపిస్తుంది అట్టహాసం, ఏదో పొజిషన్లు ఉన్నట్టు. నువ్వు ఈ హెల్ప్ చేయంటే మన దగ్గర ఏం లేనట్టు ఎట్లా ఇంట్లో ఈగలు మొత్తం బయట బాగా. సో అట్లా జరిగింది. సో ఆ ప్రభుత్వ విధానాలకు నేను కూడా అటువంటి విధానాన్ని వ్యతిరేకించిన కాబట్టి ఈరోజు నేను అడిగింది ఏంటి కేసీఆర్ గారిని, సంచార జాతులు ఉన్నాయి సార్. సంచార జాతులు అంటే వాళ్ళు ఇల్లు లేని నిరుపేదలు. ఇల్లు లేకపోతే, ఇంటి నెంబర్ లేకపోతే ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, వాడి గవర్నమెంట్ స్కీమ్స్ లేవు, ఎడ్యుకేషన్లో స్కూళ్ళల్లో సీట్లు లేవు, బయట లీడర్లు కట్టే ఫ్లెక్సీలను తీసుకుపోయి రోడ్డు పక్కకు గుడారాలు వేసుకొని ఇంత ఏవో పనులు చేసుకొని బతుకుతున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సంచార జాతులకు సాచురేషన్ మోడ్ అంటే ఉన్నాయే 1,00,000 కుటుంబాలు. ఈ 1,00,000 ఇండ్లు ఫస్ట్ ఇలా గట్టీలు ఇచ్చేస్తే సంచార జాతులు లేని తెలంగాణ ఈ భారతదేశంలో అని మనం గొప్పగా చెప్పొచ్చు సార్ అన్న. ఆయన ఏడిన్నాడు, మాకు 7 అవకాశాలు వచ్చినాయి. ఇది కదా చెయ్యాల్సింది. ఎక్కడైతే సేవ చేయాలో అది చేయాలి. చెప్పినా నేను. ఇప్పుడు మీకు టీడీపీలో బీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు బీజేపీ ఇస్తుందా? డెఫినెట్గా ప్రాధాన్యత అంటే పోయి నేనేమో పెళ్లి కొడుకున్నా లేకపోతే అలా సుట్టానా, పోయి పని చేయాలి, అవకాశాలు వస్తూనే ఉంటాయి అంతే. ఏముంటుంది. కాంగ్రెస్ చేయలేకపోయారు. నేను పైరవికారు కాదు కదా. మీ పాత సన్నిహితుడు రేవంత్ రెడ్డి యా ప్రభుత్వంలోకి ఎప్పుడు కూడా ఎవరు పోతారంటే పైరవికారులు, పెట్టుబడిదారులు, తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రభుత్వం. నేనేం పైరవికారు కాదు, పెట్టుబడిదారుని కాదు. ఆ పార్టీకి నేను సర్వీస్ ఇవ్వకుండా ప్రభుత్వం రాగానే అలా పోయి పదవి అని అంటే కూడా అందులో ఆ పార్టీలో కష్టపడే వాళ్ళు ఉంటారు. అందులో ఆ సిద్ధాంతం నచ్చాలి. ఎందుకో నాకు కాంగ్రెస్ అంటే మొదటి నుండి ఒక సదభిప్రాయం లేదు. కాబట్టి ఈ దేశానికి, భారతదేశంలో ఇప్పుడు బీజేపీ ఏదైతే అనుసరిస్తున్న విధానాలు, ఈరోజు మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రపంచ పటంలో భారతదేశం యొక్క విలువ ఈరోజు పెరిగింది కదా. సో కాబట్టి నన్ను ఇటు అట్రాక్ట్ చేసింది. సో మోడీ గారి పని విధానం, ఇక్కడ బంధుప్రీతులు తక్కువ ఉండడం, ఇక్కడ ఏదైతే ఈ దేశం ఈ వరల్డ్లోనే థర్డ్ ఎకనామికల్ కంట్రీగా ఎదగడానికి రైల్వేలు చూడండి విమానాశ్రయాల్లాగా అవుతుండడం, రోడ్లు, నేషనల్ హైవేస్, కొంత భారతదేశం యొక్క ప్రగతి నేను చూస్తూ ఉన్నాను. అన్ని రాష్ట్రాలకు ఈరోజు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ అనేక పనులు అభివృద్ధి పనులు నన్ను ఆకర్షించినాయి. ఆ పార్టీకి కొంత కష్టపడి తెలంగాణలో కూడా వస్తే డబుల్ ఇంజన్ సర్కారు, రాష్ట్రంలో అటు కేంద్రంలో ఈ సర్కారు ఉంటే కనుక డెఫినెట్గా రేపు తెలంగాణకి ఇది ఉపయోగం అవుతుంది. సో అల్టిమేట్గా తెలంగాణ పిచ్చోళ్ళం కదా మేము. తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణకు ఏది మంచి, ఇది ఎక్కువ మాకు ఆలోచన ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా బీజేపీ పార్టీ నాకు చాలా మెరుగైన పార్టీగా కనిపించింది. అసలు ఏంటి బీజేపీ మోటో ఏంటి అసలు? బీజేపీ హిందుత్వం అంటే హిందువులు ఉన్నారు కదా, అది రియాలిటీ కాదా? అది లేని ఎంటిటీ గురించి పోరాడుతున్నామా? అదే మోటోగా పెట్టుకొని డెఫినెట్గా ఉంటుంది. అదో మోటో. హిందూ, మీరు బొట్టు పెట్టిరు, కంకణం కట్టిరు, మీరు హిందూ అని చూపించుకుంటున్నారు, అది చూపించుకోవాలన్నా? హిందూ అని చూపించుకోవడం కాదు నా నమ్మకం. ఇది నీ నమ్మకం, అదే మరి మేము కూడా అదే నమ్మం. అన్ని ప్రజలు సమానంగా చూస్తున్నాం. హిందుత్వాన్ని, హిందువులో ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దా? కానీ పార్టీ కొన్ని రిలీజియస్ని కించపరుస్తూ, రిలీజియస్ ఈజ్ డిఫరెంట్. ప్రభుత్వం అన్నాక ప్రజలకి సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. ఇవాళ మీరు చూడండి యూపీలో డబుల్ బెడ్రూమ్లు ముస్లిమ్స్కి ఎక్కువ ఇచ్చారు కదా. మీరు పోయి లెక్క తీయండి, ఎప్పుడన్నా రీసెర్చ్ చేయండి. ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఇప్పుడు బతుకుతలేరా? ఇంకా బీజేపీ రాగానే వాళ్ళు పోయి ఇళ్ళల్లో డోర్లు వేసుకొని కూర్చున్నారా? పాకిస్తాన్కి వెళ్ళిపోయారా? అందరి ప్రజలు సమానంగా మనం డెవలప్ చేస్తున్నాం. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మరి అక్కడ ముస్లిమ్స్ లేరా? ఆయన గెలవలేదా? ఆయన పని చేసేటట్లేదు. అది రాంగ్ అండి. అది 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 అట్లా అనడే ప్రభుత్వాలకు ఆపాదించడం. ప్రభుత్వం ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మీరు అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ని చేసింది ఎన్డీఏ గవర్నమెంట్ కాదు, చేయలేదా? అంటే ఈరోజు ఎవ్వరు కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర రోడ్ల మీద తిరుగుతలేరా? రాంగ్ కన్సెప్షన్ ఇది. అట్లా కాదు. బీజేపీ అనేది ఈ దేశానికి ఏం అవసరం, ఈ ప్రజలకు ఏం అవసరం, దేశం ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫిష్నెస్ అనేది ఇక థర్డ్ లీస్ట్. సో దట్ ఈస్ ద పార్టీ ఆఫ్ బీజేపీ. ఇన్ ఇండియన్ పొలిటికల్ ఎరాలో బీజేపీ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. మీరు చూడండి వాజ్పేయి గారు ఒక్క ఎంపీని కొంటే ఆయన ప్రధానమంత్రిగా ఉండగలుగుతాడు. ఒక్క ఎంపీని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయను, నేను ఫిరాయింపులను ప్రోత్సహించను అన్నాడు. నా గవర్నమెంట్ రాజీనామా ఇచ్చేసి పార్లమెంట్లో, మళ్ళీ అక్కడ మెజార్టీతో గెలిచిండు, మళ్ళీ ప్రధానమంత్రి అయినాడు. తెచ్చిండు ప్రోగ్రాను అణుశక్తి కేంద్రంగా ఇవాళ ఇండియాని ఒక ప్రపంచ పటంలో పెట్టినారు. సో అట్లా తర్వాత మోడీ ఇప్పుడు ఈ కన్జర్వేటివ్గా ఇప్పుడు థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టినారు. ఎందుకు కొడతారు? ప్రజలు మెజార్టీ అభిప్రాయాలు ప్రజలు కోరుకుంటేనే కదా. సో ఈరోజు వారు వచ్చిన తర్వాత చూడండి అసలు ఎంత డెవలప్మెంట్ ఎన్నని చెప్పాలి.
ఇప్పుడు ఎందుకంటే మీరు ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇది పొలిటికల్ కరెంట్ పొలిటికల్ ఇంటర్వ్యూ కాబట్టి నేను తీయట్లేదు. ఎంత డెవలప్మెంట్ ఇవ్వాలి, నేషనల్ హైవేస్, హెల్త్ యూనివర్సిటీస్, తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ కానీ, పేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, కానీ రైల్వేల డెవలప్మెంట్ కానీ. భరోసా గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడీ గారికి అసలు తెలంగాణ అంటేనే ఇంట్రెస్ట్ కాదు, కేసీఆర్ అనే క్యాండిడేట్ మోడీకి ఆపోజిట్ అని చెప్పి కూడా కొంచెం వచ్చింది న్యూస్లో. అందుకే డెవలప్మెంట్ చేయలేదు, నిధులు కూడా శాంక్షన్ చేయలేదు తెలంగాణకి స్పెషల్గా అని చెప్పి. ఇప్పుడు ఒకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నాకు మంచి పేరు ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. అది అసహజంగా మాట్లాడే మాటలు. రెండోది, మీరు ఒకటి ఉండండి, కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ వాళ్ళ మాట తీరే కొంచెం అరే ఈయన చేతిలో కూడా ఉండాలి కండి. ఇప్పుడు నీ స్టూడియోకి నేను రావాలంటే నువ్వు ఫోన్ చేస్తీవి, మంచిగా మాట్లాడుతీవి, రిక్వెస్ట్ చేస్తీవి, ఏదో రప్పించుకుంటేవి, ఇంత గ్లాస్ నీళ్ళు పోస్తీవి, గంట ఇంటర్వ్యూ తీసుకుంటేవి. అట్లనే మోడీ గారు వచ్చినప్పుడు ఎన్నడన్నా రిసీవ్ చేసుకుండా ఆయన? ఏమైనా పద్ధతి ఉందా ఆయన దగ్గర? గవర్నర్ గారు ఉంటే రిసీవ్ చేసుకుండా? ఈయన కింద ప్రధానమంత్రి, ఈయన కింద గవర్నర్లా? ఓ రాజ్యాంగం చదువుకోవాలి కదా, అంత తెలిసిన ఆయన. ఇది ఒక దురహంకారం. ఆయన ఒక రాజులాగా, అసలు ఆయన చెప్పిన కదా, పవర్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినాక ఇక ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, గాలిలో తేలిపోయాడు. అందుకే ఇవన్నీ విపరీత పరిణామాలతోని డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ ఆగిపోయింది ఆయన వల్ల, ఆయన చేష్టల వల్ల. క్యారెక్టరిజం ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు 10 ఏళ్ళ తెలంగాణ తర్వాత తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ కాకుండా బీజేపీ హస్తం ఉందంటారా? డెఫినెట్గా కదా. బీజేపీ లేకపోతే ఈ 10 ఏళ్ళ కేంద్రం ఇవ్వకపోతే ఈయన ఎక్కడ ఉంటుండే? ఎఫ్ఆర్బిఎం పెంచమంటే అప్పులు తెచ్చుకుంటాము, మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఇస్తిమి. ఇవాళ అనేక ప్రాజెక్టులలో ఇస్తిమి. ఇవాళ ఏ ప్రాజెక్టులో మై పైసలు? ఇవాళ నువ్వు ఇచ్చే రేషన్ బియ్యం అంతా మాదేనే. ఇవాళ నువ్వు ఇచ్చే ఉపాధి హామీ కూలి పథకం మాదేనే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా. ఇవాళ నేషనల్ హైవేస్ అన్నీ, నేషనల్ యావరేజ్ ఇవాళ నెంబర్ 1 ఉంది కదా తెలంగాణ. గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? సో అదే రకంగా రైల్వేస్, నేను చెర్లపల్లి స్టేషన్ మీకు కూతవేడు దూరం, సికింద్రాబాద్ స్టేషన్ చూడండి, బేగంపేట పోయి చూడండి, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ట్రాన్స్పోర్టేషన్ పెంచడం కానీ, లేకపోతే నేను ఇంతకుముందు చెప్పిన, మళ్ళీ అదే చెప్తా ఉన్నా, యూనివర్సిటీలు పెంచడం కానీ. ఇలా తెలంగాణకు మెడికల్ యూనివర్సిటీ ఎయిమ్స్ బీబీనగర్ పోయి చూడండి. సో అదే రకంగా ఈరోజు మామనూరు ఎయిర్పోర్ట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? సో గతంలో కానీ ఇప్పుడు కానీ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే తెలంగాణ అసలు ఏ రకంగా డెవలప్ అయ్యేదా? అన్ని ప్రాజెక్టులలో నువ్వు చేసిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి. నీ అవినీతి దుర్మార్గాలన్నీ ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. నువ్వు చేసింది ఏంది? ఫార్ములా ఈ రేసులు, లేకపోతే కాళేశ్వరం కూలిపోయే ప్రాజెక్టులు. నువ్వు చేసిన ఉద్దారకం ఏముంది? ఫార్ములా ఈ రేస్ ఏముంది? ఆయన కొడుకు ఇప్పుడు బాగా డబ్బున్నోళ్ళు ఆడే ఆటలు ఇవి. అదేమన్నా పిల్లల్ని కబడ్డీ, వాలీబాలు, ఏదన్నా హాకీ, ఇటువంటి ఏమన్నా ఫుట్బాలు కొత్త ప్రపంచంలో ఏదో పేరు వచ్చేదా? అది ఒక 10 మంది ఉన్నత వర్గాలు ఆడుకునే ఆట. నువ్వు రోడ్లే చక్కగా లేవంటే రయ్య ఫార్ములా ఈ రేసులు హైదరాబాద్లో అవసరమా? సిటీ సెంటర్లో ఇప్పుడు ఆ ఈ రేసు చేసిన నాడే ట్రాఫిక్ జామ్లు అయినాయి బయట. అటువంటి ఈ రేసు, దాంట్లో కరప్షన్. ఆయన కొడుకు ఇక ఆయన మొత్తం ఇక మీకు అద్దాలు పెట్టుకొని ఆడే ఆటలు అవి. ఇప్పుడు దేశంలోనే, భారతదేశంలో కూడా తెలంగాణ అంటే ఫార్ములా ఈ రేస్ లో అసలు ఎక్కడో ప్రపంచ స్థాయిలో ఎక్కడ వెళ్ళిపోయింది కదా. లండన్లో చెప్పుకున్నదే పేరు మారింది కదా. ఏమొచ్చినాయి తెలంగాణకు? ఎన్ని వేల కోట్లు వచ్చినాయి దానివల్ల, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి. ఒక ఖ్యాతి. ఏం ఖ్యాతి? తెలంగాణ ఖ్యాతి లేదా? ఉస్మానియా యూనివర్సిటీతో ఖ్యాతి రాలే అప్పుడు? తెలంగాణలో అప్పటికే షుగర్ ఫ్యాక్టరీలు లేవు, అప్పటికే తెలంగాణలో అజంజాయి మిల్లులు లేవు. గతంలో ఎట్లుండే తెలంగాణ? గతంలో చాలా గొప్ప తెలంగాణని ఇవాళ నువ్వు తెస్తే ఈ రేజ్ పెడితే వస్తుందా తెలంగాణకు? అరే హైదరాబాద్, ఢిల్లీలో మనకు హైదరాబాద్ హౌస్ ఉంది, పోయి చూసిరండి. ఆ రోజులలోనే హైదరాబాదు ఇరానీ ఛాయ్, గండిపేట కా జో పానీ పియేగా ఓ వాపస్ నై జాయేగా, అంత మంచి గండిపేట నీళ్ళు. వీళ్ళు చేసేదేముంటుందండి? హైదరాబాద్ తెలంగాణ అనేది ఈయన ఎంత దాంట్లో, ఈయన మునావర్లను తీసుకొచ్చి ప్రోగ్రాంలు పెట్టాలి, మత కల్లోలు సృష్టించాలి, ఈ ఫార్ములా ఈ రేసులు పెట్టాలి, సినిమా యాక్టర్లకు కోట్లు ఇచ్చి అంబాసిడర్లను చేయాలి. అది కదా ఈయన చేసేది. కేటీఆర్ చేసేది ఏముంటుంది? ఏం గచ్చిబోలి పోయి ఆ బిల్డింగ్ అద్దాలలో నువ్వు నెత్తి దూకుంటావా? వర్షం పడితే ఏమవుతుంది కింద? వర్షం పడ్డప్పుడు అదే గచ్చిబోలిలా రజనీకాంత్ని తీసుకొచ్చి, సినిమా యాక్టర్ లయన్ తీసుకొచ్చి, ఇది మొత్తం సింగపూర్ అయిపోయిందని చూపించిన దగ్గరికి నువ్వు వర్షం పడ్డప్పుడు పోయి ఆడ నువ్వు నడవగలితే గ్రేట్ సంస్కృతి. నువ్వు అసలు దేనికి అద్దాల మేడలు చెప్పండి? కింద డ్రైనేజ్ కావాలి కదా, వాటర్ కావాలి కదా, పవర్ కావాలి కదా.
హైదరాబాద్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాఫిక్ జాములు తీసేయాలి కదా, ఇవి కదా హైదరాబాద్ కావాల్సింది. సరే అది వదిలేండి, అదే ఇక మాట్లాడిన అయిపోయి డిస్కషన్ కాదు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమంటారు? అంటే వీఆర్ ఇన్ ఇంటర్వ్యూ, ఉమ్. మీకు కావాలా లెసన్ చెప్పండి, అది మా ప్రజలకు కూడా యూజ్ అవుతుంది. ఏంటి రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణాలు? డెఫినెట్గా రాజకీయ నాయకుడు ఫస్ట్ మానవ జన్మ ఎత్తినాము, సర్టెన్ పీరియడ్కి ట్రావెల్ చేస్తూ ఉన్నాం ఈ భూమి మీద. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవ్వరం ఉండం భూమి మీద. ఓకే. కాబట్టి ఆ ఉన్న పీరియడ్లో మనకు తెలియని వయసు 20-25 ఏళ్ళు అయిపోతుంది బాల్యము. అయిపోయిన తర్వాత క్వాలిటేటివ్ లైఫ్ మళ్ళీ సీనియర్ సిటిజన్షిప్ ఆఫ్టర్ 60s వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో మధ్యలో ఉన్న క్వాలిటీ లైఫ్ ఏదైతే ఉందో ఆ 30-40 ఇయర్స్ని ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా సెన్సిటైజేషన్లో పొలిటీషియన్స్ రావాలని కోరుకుంటున్నాను. ఆ ప్రజలకి విద్యను అందిద్దాం, ఉచిత విద్యని, ఉచిత వైద్యాన్ని అందిద్దాం. అప్పుడు డిపెండెంట్స్ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే పెన్షన్ లాంటి స్కీమ్స్ తెద్దాం. సో ఆ రకంగా వారిని డెవలప్ చేసి ఫిషింగ్ నేర్పిద్దాం. మనమే ఫిష్ని సప్లై చేయడం కాదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఓ నాణ్యమైన లైఫ్. ఫుడ్ అడల్ట్రేషన్ హైదరాబాద్లో ఏ హోటల్ పోయినా తిందామంటే తెల్లారే మనకు ఫుడ్ అడల్ట్రేషన్ అవుతుంది. ఏం బాగుంది చెప్పండి? ఏ హోటల్లో మీరే తనిఖీలు చేస్తే జిల్ల పురుగులు వెళ్ళబట్టే. ఏ మీడియా వాళ్ళు ఏ హోటల్లో పెట్టినా అందులో మొత్తం ఫుడ్ కంటామినేషనే. ల్యాబ్ లేదు. మీకు ఉదాహరణ చెప్తాను నేను దీని మీద. మీకు ఉద్యానవన శాఖకి 85 కోట్లు కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14 కోట్లు ఇవ్వకుండా ఇప్పటివరకు మనం పూనాకో లేకపోతే మైసూర్కో ల్యాబ్కు పంపిస్తూ ఉన్నాం హోటళ్ళల్లో ఫుడ్ కంటామినేషన్ ఫుడ్ని. సో ఈ సెన్సిటైజేషన్ పొలిటీషియన్కి రావాలి, రాజకీయ నాయకులకు రావాలి. యూత్కి కూడా నేను ఇచ్చే పిలుపుని ఏంటంటే చదవండి. చదువుతో పాటు ప్రతి డిగ్రీ స్టూడెంట్కి కాన్స్టిట్యూషన్ ఒక సబ్జెక్ట్ పెట్టాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పెడితే తను బయటికి వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళినా, ఒక లాయర్ దగ్గరికి పోయినా, ఇప్పుడు ప్రతి పని అండి ఏదైనా సమస్య రాగానే, లీగల్ ఇష్యూ రాగానే లాయర్ దగ్గరికి పోవాల్సిన సిటిజన్ ఒక లీడర్ దగ్గరికి పోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడు. ఒక పోలీస్ స్టేషన్ పోయి చట్టాలతో అవగాహన పోవాల్సిన సిటిజను ఈరోజు లీడర్ దగ్గరికి పోతా ఉన్నాడు. ఒక స్కూల్లో తన బిడ్డని చదివియాలనుకున్నప్పుడు ఆ స్కూల్లో సీట్లు ఇవ్వలేని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ సీటుకు, ఒక స్కూల్లో ఎల్కేజీ సీటుకు ఒక లీడర్ దగ్గరికి పోతా ఉన్నాడు. ఒక రేషన్ కార్డు బియ్యం కావాలని బతకలేను, ఫుడ్ యాక్ట్ ఉంది మనకు, సెక్యూరిటీ యాక్ట్. సో ఆహార భద్రత లేమితో కొట్టుమిట్టాడుతున్న కుటుంబం పెన్షన్ కార్డు కావాలంటే ఇవాళ లీడర్ దగ్గరికి పోవాలి. ఏంది ఇది? లీడర్లు దేనికున్నారు? ప్రజలు ఏం కోరుకుంటారో అవి చట్టాలు చేయడానికి మాత్రమే లీడర్లు. ఎగ్జిక్యూషన్ అంతా సిటిజన్స్కి ఇవి నేర్పియాలి. డిఫరెంట్ పాలిటిక్స్ నేను మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాను. అందుకే యూత్ అందరు ఏ సమస్య ఉంటే ఆ సమస్య దగ్గరికి ఇవ్వాలి. అన్ని ఏకకేంద్రీకృతం కావద్దు ఈ లీడర్ల దగ్గర. ఎమ్మెల్యేనే సర్వం, ఈయన ఈ రాజు, ఆయన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి రాజు. ఈ రకమైన వ్యవహారం కాదు, రాజుల కాలం పోయినాయి. కాబట్టి రాజకీయ నాయకులలో ప్రక్షాళన రావాలంటే ఫస్ట్ ఇప్పుడు యువత మేల్కోవాలి. యువత మేల్కొని లీడర్లని ఓన్లీ చట్టాలు, అసెంబ్లీ చట్టసభలలో చట్టాలు చేసేంత వరకే పరిమితం అయ్యేటట్టు చూడాలి. మిగతా ఎగ్జిక్యూటివ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎగ్జిక్యూటివ్ అనేది రాజ్యాంగంలో ఏదైతే ఉందో వాళ్ళ పని వాళ్ళు చేయాలి. న్యాయ పని చేస్తుంది. ప్రజలకు ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా నేను అంటా ఉన్నాను, నాకు ఈ స్కీమ్ల మీద పెద్ద నాకు వ్యక్తిగతమైన సదభిప్రాయం లేదు. నాకు స్కీములు మొత్తంగా ఏముండాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఆ తర్వాత సోషల్ సెక్యూరిటీ. అంటే హ్యాండిక్యాప్స్ కానీ, మెంటల్ డిజార్డర్ కానీ, అనాథలు కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్స్ ఆఫ్టర్ అబౌవ్ 60 ఇయర్స్ కానీ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అంటే పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇటువంటి స్కీమ్స్ ఉండాలి తప్ప మిగతా అన్ని తీసేసి అభివృద్ధిని పట్టాలెక్కించాలి. ఇటువంటి పొలిటీషియన్స్ రావాలనేది నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటారు? ఈరోజు తెలంగాణలో యాజ్ అన్ అడ్వకేట్గా చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ. అడ్వకేట్గా అసలు చట్టాల ఉల్లంఘన ఎక్కడ ఉన్నది, కానీ అడ్వకేట్గా అది కంప్లీట్ ఇదైపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే వ్యంగ్య ప్రసంగాలతో ఈ రాష్ట్రాన్ని నడిపియాలని కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి అనుకుంటా ఉన్నారు. సర్కాటిజంకి చాలా మేజర్ రోల్ అయిపోయింది. గతంలో నాయకులు మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించేది. భాషలో సంయమనం లేదు. ఏదో డ్రామా, రోడ్డు మీద రావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ఆయనను తిట్టాలి, తిట్టిన తెల్లారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈయన మీద 2 రాళ్ళు వేయాలి. ప్రజలు ఆ ప్రసంగాలని ఆహో ఓహో అనుకుంటారని వాళ్ళు అనుకుంటారు. మొన్న దాన్ని బేస్ చేసుకునే కేసీఆర్ పోయినారు. సో ఆయన ఓడిపోయినాడు. రేవంత్ రెడ్డి అదే మూల్యం చెల్లించబోతున్నాడు. సేమ్ కేసీఆర్ లాగా అవుతాడు. కాకపోతే ఈయన చిన్న ఏజ్. ఈయన రకంగా చేయకుండా ఉంటే భవిష్యత్తు ఇంకో 20 ఏళ్ళు ఉంటుంది రాజకీయాలలో. ఉండాలి కూడా, యువత రాణించాలి కూడా. కానీ ఈయన కూడా ఎక్కడో కేసీఆర్ని
తిట్టబోయి నేను గ్రేట్ అవుతా అని చెప్పుకొని ఈయన తిడతా ఉన్నాడు. ఈ తిట్ల పురాణాలు మనకు అవసరం లేదు. ఈ రాష్ట్రానికి ప్రజలు చాలా ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఎండాకాలం వేసవి వచ్చింది, తాగునీటి కటకట ఉంది, విద్యుత్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, రేపు రైతులు కష్టం అవుతుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే కదా ఇవాళ బీజేపీ మీరు చూస్తలేరా? వీళ్ళు ఎవరండి? మేధావులు, విఘ్నులు, ఏది గ్రాడ్యుయేషన్ ఎన్నికలు, టీచర్ల ఎన్నికలు, ఎమ్మెల్సీలు, బీజేపీ అఖండ మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. అదన్నా తెలియదా ప్రభుత్వానికి? అరే నేను ఎందుకు ఓడిపోతున్నా, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నా, సీఎంగా పోయి ప్రచారం చేసిన, అయినా బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచిరు అంటే మొత్తం గ్రాడ్యుయేట్స్, టీచర్లు ఇంకా మారిపోయినరు అంటే ఈ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్టర్ అంతా మాకు బీజేపీ వైపు వచ్చింది కదా. కానీ ఇంకా గ్రామీణ ఊర్లలో, రిమోట్ విలేజ్లో బీజేపీ అంటే ఎవరికి తెలియని ప్రస్తావన కూడా ఉంది కదా. బీజేపీ అంటే తెలియందే ఇవాళ దేశంలో ఇవాళ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పుర్రి. సౌత్ ఇండియాలో నేను అంటున్నా సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. మొన్నటిదాకా కర్ణాటకలో మేమే ఉన్నాం, మళ్ళీ రేపు ఎలక్షన్స్ వస్తే మేమే వస్తాం. తెలంగాణలో మీరు చూస్తూనే ఉన్నారు, 8 మేము ఎంపీలు, 8 వాళ్ళు ఎంపీలు, సరి సమానం ఉన్నాం. ఏది కాంగ్రెస్ మేము. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీలలో వాళ్ళు 7 కాంగ్రెస్ 7 ఉంది, బీఆర్ఎస్ అసలే లేదు కదా. ఈ కాంగ్రెస్ 7 ఉంది. నెక్స్ట్ ఎలక్షన్కి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అసలు మీరు చూడండి. ఇక ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రతి ఒక్కరు కావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎందుకండి, పేర్లు ముందే పెట్టుకోవాలి, తర్వాత ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి, అంతే కదా. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? గెలిచిన ఎమ్మెల్యేలు తన నాయకుడిని, సభానాయకుడిని ఎన్నుకుంటాయి. అట్లా కావాలి. నేను ఆ ప్రాసెస్ నమ్మినవాను. సొసైటీ క్రైమ్ ఏది ఈ సోషల్ మీడియా క్రైమ్ పెరిగింది. ఏ అకౌంట్ల డబ్బులు ఎప్పుడు మాయమైతాయో తెలుస్తలేదు. సైబర్ సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఏంటంటే సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత ఈ గ్రేవ్ క్రైమ్ కొంత మేరకు అరికట్టబడుతుంది. ఇది సీసీ కెమెరాల టెక్నాలజీ, మీడియా, ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోను, జర ఈ చిన్నవి. అయితే 2 రుగ్మతలు నడుస్తాయి. ఒకటి, ఈ ప్రభుత్వాలు తాగుడు మీదనే ఆధారపడి ప్రతి గల్లీకి వైన్ షాపులు పెట్టడం మూలాన, చీప్ లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం మూలాన, బెల్ట్ షాపులు పెట్టడం మూలాన తాగి సోయి తప్పి జరిగే ఆ కొట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉన్నాయి. ఇది ఫిజికల్ దీని మీద. తర్వాత సైబర్ సెక్యూరిటీవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ 2 క్రైమ్స్ బాగా విపరీతంగా పెరిగినాయి. ఈ సైబర్ సెక్యూరిటీస్కి నేను ఏమంటానంటే ఈ పోలీసు సిబ్బంది సరిపోదు. దీనికి హై ఎండ్ టెక్నాలజీ ఉన్నటువంటి స్టాఫ్ని తీసుకోవాలి. పోలీస్ రిక్రూట్మెంటే కానీ వాళ్ళకి సైబర్ లాస్ కానీ, సైబర్లో టెక్నికాలిటీ కావాలి కదా. సైబర్ లాస్ ఓకే, చట్టాలు చేస్తాం, అవి అమలు పరుస్తాం, కానీ ఎట్లా చేస్తున్నాడు వాడు? సో ఆ పైరసీ ఎవడైతే వాడు చేస్తాడో ఇవన్నీ కూడా ఈ క్రైమ్ చేసే వాళ్ళు ముఠాలుగా ఏర్పడి చేస్తూ ఉన్నారు. సో మీరు రోజు చూడండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో 1,00,000 కోట్ల రూపాయలు హాంఫట్ అయినాయి సైబర్ సెక్యూరిటీలో సంవత్సరానికి. 1,00,000 కోట్లు అంటే ఎంత బడ్జెట్ పోతుంది చూడండి. అవి పోవడం కూడా ఏ నైజీరియానో ఎక్కడో వేరే దేశాలకు ఆపరేట్ చేస్తున్నారు. ఈ పైసలన్నీ ఎక్కడనో పోతున్నాయి. సో దీన్ని ఇమీడియట్ మనం స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మీరు అన్నటువంటి ఈ తాగుడు ఏదైతే ఉందో, ఈ మద్యపానం చాలా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినా తాగుడు మీదనే ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇది చాలా శోచనీయం. సో ఇవాళ 60,000 కోట్లు దేంట్లోకి వెళ్ళి వస్తాయిరా అంటే ఈ తాగుడు మీదనే వస్తున్నాయి ఇంత చిన్న రాష్ట్రం తెలంగాణలో. సో కాబట్టి దీని మీదనే నేను రేపు రైతు బంధు ఇస్తా, నేను పెన్షన్ ఇస్తా, ఇచ్చి లాభం ఏంది? ఇక్కడ నేను ప్రజల్ని చంపి ఇంకో దగ్గర పెడతా అంటే. కాబట్టి ఈ 2టిని ఇమీడియట్గా చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఫుడ్ కంటామినేషన్ కూడా ఎక్కువ అవుతా ఉంది, దాన్ని కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 నాకైతే ఇమీడియట్ మెట్రోలో బాగా కనిపిస్తూ ఉన్నాయి డే టు డే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకసారి ఆంధ్రప్రదేశ్ పోదాం. మీ అభిప్రాయం ఏంటి ఒక మాటలో? స్టేట్ షుడ్ డూ గుడ్. ఇప్పుడు సీనియర్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయినారు. సో డెఫినెట్గా ఆయనకు అనుభవం ఉంది. ఏ కోణంలో పోతే బాగుంటుందో ఆయన చేస్తాడు. చేసినప్పుడు ఆయన కార్పొరేటీకరణ విధానాలు చంద్రబాబు నాయుడు ఒకటి నేను విభేదిస్తా. అంటే కార్పొరేట్లనే ఆయన వెన్నుగాయడం అనేది, మిగతా కొంత ఆయన అనుభవం చాలా మంచిదే కదా. పరిపాలనలో వారికి ఉన్న అనుభవం వారు చేస్తూ ఉంటారు. ఫైనల్గా మీరు రాజకీయంగా ఏ పొజిషన్ని పొందాలనుకుంటున్నారు? ప్రజలకు ఎలా సహాయపడాలనుకుంటున్నారు? అల్టిమేట్గా నేను ఒకసారి చట్టసభలలో అడుగుపెట్టాలనేది నా యొక్క జీవిత కాంక్ష. అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, మండలి కానీ, ఎనీథింగ్, ఏ రూపంలో అయినా చట్టసభలో అడుగుపెట్టాలన్నది నా యొక్క ఆశయం, జీవితాశయం.
రెండోది ఏంటంటే ప్రజలకు ఎట్ లార్జ్ నేను ఏ రకంగా ఉపయోగపడతాను, ఈ శరీరం కానీ ఈ మాట కానీ నా పనులు కానీ ఎక్కడికైనా ఎవరికైనా ఏ ప్రజలకైనా ఉపయోగపడాలనేది నా యొక్క కోరిక. వచ్చినాం, జన్మెత్తినాం, ఉన్నన్ని రోజులు ఉంటాం. ఆ ఉన్నన్ని రోజులు మొత్తం నేను ప్రజలతో భాగస్వామ్యమై మమేకమై తిరుగుతూ ఉంటే ఆ ప్రజల యొక్క చెమట వాసనే నాకు ఒక మంచి అత్తర్లాగా ఉంటూ ఉండాలి నా జీవితం మొత్తం అనేది నా యొక్క కోరిక. శ్రమజీవులు ఎంబడే తిరగాలి, శ్రమజీవులు ఎంబడే ఉండాలి, మంచి కొంత డెలివరీ చేయాలి. అట్లీస్ట్ నాకు ఈ పెట్టుబడి లేకపోయినా మాటతోనైనా మంచి సహాయాలు, మాట మంచిగానన్నా ఉండాలనేది నా యొక్క కోరిక. ఓకే అండి శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా ప్రజల్లోకి ఉండి ప్రజలతో కలిసి తిరగాలని, అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎక్కడైనా ప్రశ్నించే గొంతుకగా మీరు మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంఘం.